మూడు జాబితాలుగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిశీలించి వాటిని అధికారులు మూడు జాబితాలుగా విభజించారు. సొంత ఇంటి స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని L1 జాబితాలో చేర్చారు. సొంత స్థలంలో గుడిసె, పూరిపాక, మట్టి మిద్దెలు, రేకుల ఇల్లు ఉన్నవారిని కూడా ఈ జాబితాలలో చేర్చారు. సొంత స్థలము లేనివారు L2లో ఉన్నారు. వీరంతా స్థలంతో పాటు ఎలాంటి ఇల్లు లేనివారే. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3లో అయితే చేర్చారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను యాప్ సర్వే, కుటుంబ సర్వే ఆధారంగా విభజించారు. దీని ప్రకారం L1లో 21.93 లక్షలు, L2లో 19.96 లక్షలు, L3లో 33.87 లక్షల దరఖాస్తులను అయితే చేర్చారు. GHMCలో ఇంకా 2.43 లక్షల ఇళ్లను పరిశీలించాల్సి ఉంది. మొదటి విడతలో 562 గ్రామాల నుంచి 71,482 మందిని లబ్ధిదారులుగా ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ లబ్ధిదారుల్లో L1 నుంచి 59,807 మంది, L2 నుంచి 1945 మంది, L3 నుంచి 5,732 మందిని, కొత్త దరఖాస్తుల నుంచి 3,998 మందిని ఎంపికైతే చేశారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికే ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా L1 నుంచి అత్యధికంగా 59,807 మందిని ఎంపిక చేసింది. L2, L3 జాబితాలు కొత్తగా వచ్చిన దరఖాస్తుల నుంచి 11,675 మందిని ఎంపిక చేసింది. తర్వాత విడతల్లో L1, L2లోని మిగిలిన వారికే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వనున్నారని అధికారులు సూచనప్రాయంగా చెప్తూ ఉన్నారు. L3లోని 33.87 లక్షల మంది లబ్ధిదారుల్లో మెజారిటీ శాతం ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం. దీంతో మూడు జాబితాలుగా ఇందిరమ్మ ఇళ్లను ఏర్పాటు చేసి L1, L2 లబ్ధిదారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు, L3 కేటగిరీలో ఉన్న వారిలో అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తిస్తూ ఉన్న నేపథ్యంలో మనకు ప్రస్తుతం L1, L2 కేటగిరీలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు దక్కే అవకాశం ఉంది. L3 కేటగిరీ వారికి ఇందిరమ్మ ఇల్లు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.